ఇంట్లో వెజ్జీస్ లేకపోతే టొమాటో అండ్ ఆనియన్‌తో ఇడ్లీలోకి అద్దిరిపోయి ఈ సాంబార్ అయితే పెట్టేసేయొచ్చు. ఈ మెథడ్ చాలా సింపుల్. 30 మినిట్స్ బిఫోర్ కందిపప్పు నానబెట్టుకోవాలి. అందులోకి ఒక ఆనియన్, స్పైస్‌కి తగ్గ పచ్చిమిర్చి, ఇంకా టొమాటో ముక్కలుగా తరిగి దాంట్లోకేసుకొని, ఇంకా అందులోకి 1 స్పూన్ ఆయిల్, ఇంకా హాఫ్ స్పూన్ టర్మరిక్ అయితే వేసేసి 4-5 విజిల్స్ వచ్చేలాగా ప్రెషర్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. సాంబార్‌లోకి అదే వాటర్ యూజ్ చేసుకోవచ్చు. వాటర్ తీసేసిన తర్వాత ఆ టొమాటో, కందిపప్పు అంతా ఉంటది గదా! చల్లారబెట్టి మిక్సీ అయితే చేసుకోవాలి దాన్ని పేస్ట్ లాగా. పక్కన మనం చింతపండు నానబెట్టి పెట్టుకుందాం. ఒక డ్రై పాన్ తీసుకొని హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, హాఫ్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ హాఫ్ హాఫ్ స్పూనే తీసుకోండి. 5-6 మిరియాలు, ఇంకా 1 స్పూన్ అయితే బియ్యము. అన్నీ లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇవన్నీ చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలి దీన్ని మిక్సీలో. ప్రెషర్ కుక్ చేసుకున్నాం కదా కందిపప్పు, టమాటా అదైతే మిక్సీ పట్టి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ ఏసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం గార్లిక్, ఇక్కడ మీరు రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక 1 టొమాటో చిన్న చిన్న స్లైసెస్‌గా తీసుకొనైతే బాగా మగ్గించుకోవాలి. పీల్ బయటికొచ్చేసేదాకా మగ్గించుకోవాలి టొమాటోని. టొమాటో మగ్గిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటరు, ఇంకా పక్కకు తీసుకున్నాం కదా ఎక్స్‌ట్రా వాటరు ప్రెషర్ కుక్కర్‌లోంచి, ఆ వాటరు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ చేసుకున్న కందిపప్పు, టొమాటో, ఆనియన్ పేస్ట్ ఏసి బాగా కలపాలన్నమాట. వాటర్‌లో అంతా కలిసిపోయేలాగా కలపాలి. తర్వాత మనము లైట్ రోస్ట్ చేసుకున్నాం కదా! ఆ పౌడరు బియ్యం బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాతే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతది.